సింగరేణిలో ఏసీబీ అధికారుల రైడ్ సంచలనంగా మారింది. సింగరేణిలో ఉద్యోగుల బదిలీలు, కొత్త ఉద్యోగాలు, మెడికల్ బోర్డుల పేరుతో అక్రమ వసూళ్లకు కొందరు పాల్పడుతున్నట్లు యాజమాన్యం నుండి ఏసీబీకి ఫిర్యాదు అందింది. ఈ క్రమంలో రంగంలోకి దిగిన ఏసీబీ సింగరేణి మెయిన్ వర్క్ షాప్లో డ్రైవర్గా పనిచేస్తున్న అనబోయిన రాజేశ్వరరావును అదుపులోకి తీసుకుంది. ఏసీబీ డీఎస్పీ రమేష్ విచారణ చేయగా 30 లక్షల లావాదేవీలు రాజేశ్వరరావు అకౌంట్లో గుర్తించారు. రాజేశ్వరరావును అదుపులోకి తీసుకున్న ఏసీబీ అధికారులు అతనికి సహకరించిన వ్యక్తుల వివరాలు ఆరా తీస్తున్నారు. నిరంతరంగా జరిగిపోతూనే ఉంటుంది. ఎవరు కానీ లంచం ఇవ్వద్దని మేము కోరుకుంటున్నాం. అటువంటి ఏ అధికారిని మేము లంచం అడిగితే ఇమ్మీడియట్గా అది 100 రూపాయలైనా ఎంతైనా కావచ్చు, దానికి బార్ ఏం లేదు. ఎంత అమౌంట్ అడిగితే మీరు ఖచ్చితంగా చిన్న అమౌంట్ కానీ పెద్ద అమౌంట్ కానీ ఏ అధికారిని లంచం అడిగితే ఏ రూపంలోనైనా, అది వస్తు రూపంలో అడుగుతున్నాడా ధన రూపంలో అడుగుతున్నాడా పర్వాలేదు, ఏ రూపంలో లంచం తీసుకున్న నేరము, అడగడం నేరము. మీరు రీసెంట్గా గమనించుంటారు, భద్రాద్రి కొత్తగూడెంలో తర్వాత ఖమ్మంలో కూడా ఓన్లీ అడిగిన దానికి కూడా మేము కేసులు రిజిస్టర్ చేశాం. లంచం అడగడం నేరమే, తీసుకోవడం నేరమే, తర్వాత లంచం ఇవ్వమని ప్రోత్సహించడం కూడా నేరం. మీరు వెళ్ళి అధికారిని కలవండి, డబ్బులు ఇస్తే మీ పని అయిపోతుందని అట్లా మేము పక్కన వాళ్ళని ఎంకరేజ్ చేస్తే కూడా వాళ్ళ మీద కేసులు పెట్టాం. కొంతమంది అధికారులు పోయి వాళ్ళ సహచరుల మీ ఆ లంచం డబ్బులు తీసుకోమని చెప్తున్నారు. అట్లా తీసుకునే వ్యక్తి కూడా కేసులో ఉండిపోతున్నాడు. కాబట్టి మీరు రీసెంట్గా చాలా సందర్భం చూస్తుంటారు. ఈ రీసెంట్ కేసుల్లో కూడా లంచం ఇచ్చిన అధికారి లంచం ఇవ్వడం నేరమే, తీసుకోవడం నేరమే, ప్రోత్సహించడం నేరమే. సో ఆ భాగస్వాములు ఎవరున్నా కానీ ఖచ్చితంగా అరెస్ట్ చేస్తాం, చట్టపరంగా వాళ్ళ మీద చర్య తీసుకుంటాం. మీడియా మిత్రులకు మరొకసారి రిక్వెస్ట్ చేస్తాం. మా టోల్ ఫ్రీ నెంబర్ 1064. నా డైరెక్ట్గా డిఎస్పీ ఖమ్మం భద్రాద్రి కొత్తగూడెం నెంబర్ 9154388981. ఈ నెంబర్కి మీరు ఎప్పుడైనా కాల్ చేయొచ్చు. థ్యాంక్ యూ. ఫ్రాడ్యులెంట్ ఇదంతా కాస్త డిస్టర్బెన్స్ అవుతుంది అని వాళ్ళకి ఆల్రెడీ వాళ్ళ నోటీస్లో ఉండి వాళ్ళ మీద కంప్లైంట్, వాళ్ళకి కొంత ఇన్ఫర్మేషన్ ఉంది. ఆ ఇన్ఫర్మేషన్ ప్రకారం వాళ్ళ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ కూడా ఎంక్వైరీ చేసింది, దీని మీద చేసి మా ఏసీబీని అప్రోచ్ అయింది. దాని మీద కూడా ఏసీబీ కేసు రిజిస్టర్ చేస్తుంది. రిజిస్టర్ చేసి మా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కూడా అదంతా ఎస్టాబ్లిష్ అయింది. అందువల్ల ఈరోజు మేము ఆ అన్నబోయిన రాజేశ్వరరావుని కూడా అరెస్ట్ చేసాం. మార్నింగ్ ఇంటికి వెళ్ళి వాళ్ళ ఇంట్లో సక్సెస్ అయ్యి కూడా చేసాం. అంటే సింగరే వాళ్ళు కంప్లైంట్ ఇవ్వడం, రాజేశ్వరరావు అండ్ అదర్స్ అన్నారు. వాటి మీద మేము ఇతరుల పాత్ర కూడా ఎంతవరకు ఉందనేది చేస్తాం. చాలా కొన్ని బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ కూడా ఇన్వాల్వ్ అయినాయి ఇందులో. ఆ బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ అన్ని వెరిఫై చేసిన తర్వాత ఎవరి పాత్ర ఉన్నా కానీ వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకోవడం.